హలో అండి, నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే మునక్కాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు సంవత్సరం పాటు చాలా బాగా నిల్వ ఉంటుందండి. కొలతలతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 400 గ్రాముల మునక్కాయ ముక్కలు తీసుకున్నానండి. వీటిని ముందుగా మన మునక్కాయల్ని పొడిగుడ్డతో తుడుచుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి మనం లేత మునక్కాయలు తీసుకోకూడదు, అలా అని ముదిరినవి కూడా తీసుకోకూడదండి. ఇలా కాస్త కండున్నవి తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వీటిని మనము స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయ్యాక ఈ మునక్కాయ ముక్కల్ని వేసేసుకొని వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉండొద్దు, అలా అని హై ఫ్లేమ్లో ఉండొద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మన ముక్కలు అనేవి మెత్తబడి ఉప్పు కారాలు మంచిగా ముక్కకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తాయండి. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలానే మిగిలిన మునక్కాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి. మరీ ఓవర్గా కుక్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ సరిపోతాయండి. ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని తీసి మనం ఒక బౌల్లో వేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా అన్ని ముక్కల్ని వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనము ఇంకొక చిన్న ముకుడులో ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అవి చల్లారనివ్వాలి. మళ్ళీ ఇదే ముకుడులో మన పోపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి, నేను ఒక చిన్న గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను. వాటిని మంచిగా తొక్క ఒలిచేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఆ వెల్లుల్లి వేగాక ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు అనేది బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత దీంట్లోకి నేను ముందుగానే నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జును అనేది దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది చిక్కగా ఉండాలి, బాగా వాటర్ పోసుకొని చేసుకోకూడదండి. ఇలా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జును నేను ఈ పోపులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చిక్కగా ఉంటేనే మనకి పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఈ చింతపండు గుజ్జుని పోపులోకి యాడ్ చేసుకొని ఆ చింతపండు గుజ్జులో ఉన్న ఆ వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అవ్వాలండి. దగ్గర పడేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. అలా నూనె అంతా పైకి తేలాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పక్కకు పెట్టుకున్న మునక్కాయ ముక్కలోకి ఇక్కడ నేను 1/2 కప్పు వరకు సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు కారం తీసుకున్నాను. ఇది పచ్చళ్ళ కారమేనండి, సాల్ట్ కలపని కారము. అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని మిక్స్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముక్క అనేది చెదరకుండా ముక్కలకి మంచిగా పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలండి. ముక్క అనేది చెదిరిపోకూడదు. ఇలా ఉప్పు, కారం, ఆవాల పొడి అనేది బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపు అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ మునక్కాయ ముక్కలోకి యాడ్ చేసుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాతనే, లేదు అంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వేడి మీద వేస్తే పూర్తిగా చల్లారాక దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్నప్పుడు ఆయిల్ అనేది తక్కువగా అనిపిస్తే మనం ఆల్రెడీ మునక్కాయ ముక్కల్ని వేంపి పెట్టుకున్న ఆయిల్ చల్లార్చుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఉప్పు కారము అనేది సరిగా సరిపోకపోయినా కూడా మనం ఇది ఒక 2 రోజులు బయట ఇలానే మంచిగా ఊరబెట్టుకోవాలండి. ఊరబెట్టుకొని అప్పుడు టేస్ట్ అనేది చూసుకొని మనకి ఉప్పు కారం ఏదైనా యాడ్ అవుతుందంటే యాడ్ చేసుకొని మనము జాడీలోకి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. సో ఇలా కలుపుకొని నేను ఒక 2 రోజులు పక్కకు పెట్టానండి. ఇలా కలుపుకొని మనము పక్కకు పెట్టేసుకొని మనకు సాల్ట్ అవన్నీ చూసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ఈ విధంగా పచ్చడి పెట్టుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.